హాయ్ అందరికి రొట్టెనైతే చేస్తున్నా ఏ పిండితో చేస్తున్నా అనేది కూడా చెప్తాం. రాగులు, జొన్నలు, సజ్జలు, బియ్యం ఇవన్నీ కలిపేసి పిండి అయితే పట్టించింది మా అత్తమ్మ. అయితే మా ఇంటికి కూడా కొంచెం పిండిని పంపించింది అనమాట. అయితే ఆ పిండితోటే ఇప్పుడైతే రొట్టెనైతే చేస్తున్నా. ఇదివరకు చేసిన కానీ వీడియోనైతే తీయలేదు కాబట్టి ఇప్పుడైతే ఒక వీడియో తీసుకుందామని వీడియోనైతే తీస్తున్నా. రొట్టె చేయడం కూడా చాలా మందికి రాదండి. నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాకుంటే చేయంగా అలవాటు అయితే అయిపోయింది నాకు కూడా. అసలు నేనైతే మా ఆయన కోసమే రొట్టె వేయడం అయితే నేర్చుకున్నా. మా ఆయనకైతే రొట్టె అంటే చాలా ఇష్టం. ఇలా రొట్టెల మీదకి నేను కూర అయితే గోకరకాయ కూరనైతే వండిన. గోకరకాయ కూర రొట్టెలకు చాలా మంచిగా ఉంటది. రొట్టె సాము కాలినాక రొట్టె పైన నీళ్ళ తడి పెడతారు కదా, అట్లా పెట్టేటప్పుడు చెయ్యి మొత్తం కాలుతుంది. అందుకే నేనైతే ఇట్లా ఆయిల్ అద్దే స్పూన్ తోటి అయితే నేనైతే నీళ్ళనైతే అత్తుతున్నా అనమాట రొట్టె పైన. ఇట్లా వేస్తే అయితే మన చెయ్యి కాలనే కాలదు. మన పెద్దవాళ్ళు అయితే చేయితోటే తడద్దుతారు. వాళ్ళైతే చాలా గ్రేట్ అసలుకి. ఈ రొట్టెలు గ్యాస్ పైన కంటే కట్టెల పొయ్యి మీద వేసి ఇంకా మంచిగా ఉంటది. కానీ కట్టెల పొయ్యి లేదు కదా, ఇక మనం గ్యాస్ పైన వేసుకోవాలి. వీడియోనైతే గింతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.